మనకు గోతులు తవ్వాలి అని చూసిన బంగ్లాదేశ్ గోతిలో పడింది. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఆక్రమించాలి అని ట్రై చేసిన బంగ్లాదేశ్ మీద మయన్మార్కి చెందిన అరకన్ ఆర్మీ దాడి చేసింది. అంతేకాకుండా బంగ్లాదేశ్లో కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. మన దేశాన్ని ముక్కలు చేసి కొత్త దేశాన్ని స్థాపించాలి అని ప్రయత్నిస్తూ ఉన్న బంగ్లాదేశ్కి దిమ్మ తిరిగిపోయేలా మయన్మార్ ఆర్మీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బంగ్లాదేశ్ని ఇప్పుడు 2 భాగాలుగా చేసి మయన్మార్ తమ రాజ్యంలో బంగ్లాదేశ్ని కలుపుకోవాలి అని ట్రై చేస్తూ ఉంది. ఇదేదో మేము సెన్సేషన్ కోసం చెప్తున్న న్యూస్ కాదు, అఫీషియల్గా కూడా ఈ న్యూస్ బయటకు వచ్చింది. మయన్మార్ ఆర్మీ బంగ్లాదేశ్ని ఇప్పుడు 2 ముక్కలుగా చేసి 2 దేశాలుగా నిర్మించబోతూ ఉంది. బంగ్లాదేశ్ ఆర్మీ ఎంత ట్రై చేస్తూ ఉన్నా సరే ఆర్మీని కంట్రోల్ చేయలేకపోతుంది. నిజానికి మయన్మార్ ఆర్మీకి అరకన్ ఆర్మీకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. మయన్మార్ ఆర్మీ కూడా ఈ అరకన్ ఆర్మీను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసింది. అలాంటి టైంలో బంగ్లాదేశ్ అరకన్ ఆర్మీని ఎదుర్కోవడం సాధ్యం కాదు. నిజంగానే బంగ్లాదేశ్ 2 ముక్కలు అవ్వబోతుందా? ఒకవేళ బంగ్లాదేశ్ విడిపోతే దాని ప్రభావం మన దేశం మీద ఎలా ఉండబోతుంది? బంగ్లాదేశ్కి మిత్రదేశాలుగా ఉన్న పాకిస్తాన్, చైనా ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తాయా? ఈ విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన పాపం ఊరికే పోదు అంటారు. కర్మ ఫలితం తప్పకుండా లభిస్తుంది. దేవుడి కోర్టులో న్యాయం లేటుగా అయినా రావచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. బంగ్లాదేశ్ ఇంతవరకు మన మీద కక్కిన విషయానికి ఇప్పుడు ఆ దేశానికి దిమ్మ తిరిగిపోయేలా మయన్మార్ షాక్ ఇచ్చింది. మరోవైపు తాలిబాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్కి చెందిన తాలిబాన్ వాళ్ళు కంటిన్యూస్గా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో డ్యూరాండ్ లైన్ దగ్గర బాంబుల మోత మోగుతూ ఉంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ 40కి పైగా ఆఫ్ఘన్ పోస్టులను స్వాధీనం చేసుకుంటే తాలిబాన్లు 19 మంది పాకిస్తాన్ సైనికులను చంపి 17 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నారు. పాము విషం కక్కుతుంది, అది దాని నేచర్ అని తెలిసి కూడా పెంచుకుంటే ఏమవుతుంది? పెంచిన వారిని కాటేస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. తాము పెంచి పోషించిన తాలిబాన్లు తమ మీదే దాడులు చేస్తారు అని పాకిస్తాన్ ఊహించి ఉండదు. మొత్తానికి ఆ దేశానికి తాలిబాన్లు గట్టి బుద్ధి చెబుతున్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వానికి కూడా చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. దానికి కారణం అరకన్ ఆర్మీ. ఇంతకీ అరకన్ ఆర్మీ అంటే ఏంటో బ్రీఫ్గా చెప్పుకుందాం. ఈ మ్యాప్ని పరిశీలించినట్లయితే ఆరెంజ్ కలర్లో మన ఇండియా ఉంది, గ్రీన్ కలర్లో మయన్మార్, ఇక ఎల్లో కలర్లో బంగ్లాదేశ్. ఇక్కడ మయన్మార్కి బంగ్లాదేశ్కి మధ్య భూభాగాన్ని మీరు క్లియర్గా చూడొచ్చు. 2021లో మయన్మార్లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వ అధికార పట్టాలు ఆర్మీ చేతుల్లోకి వెళ్ళాయి. ఆ టైంలో మయన్మార్ ఆర్మీ 2 వర్గాలుగా విడిపోయింది. ఈ మయన్మార్ ఆర్మీకి చెందినదే అరకన్ ఆర్మీ. ఈ ఆర్మీ మీద మయన్మార్కి చెందిన అఫీషియల్ ఆర్మీకి కూడా కంట్రోల్ లేదు. అదే కాకుండా ఇప్పుడు అరకన్ ఆర్మీ మరింత రెచ్చిపోతూ విధ్వంసకర పనులకు పాల్పడుతూ ఉంది. బంగ్లాదేశ్లో ఉన్న కొంత భాగాన్ని ఆక్రమించి బంగ్లాదేశ్ను 2 దేశాలుగా విడగొట్టాలి అని ట్రై చేస్తూ ఉంది. ఈ మ్యాప్లో మీకు రెడ్ కలర్లో కనిపిస్తున్నది మయన్మార్కి చెందిన రఖైన్ స్టేట్. అరకన్ ఆర్మీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుని అక్కడ ఉన్న ఆర్మీని కూడా వెళ్ళగొట్టింది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా మనకి మయన్మార్ ఆర్మీ నుండి విడుదలయ్యింది. ఇదే విధంగా మరింత స్పీడ్గా అరకన్ ఆర్మీ బంగ్లాదేశ్ మీద దాడి చేస్తూ ఉంది. రఖైన్ స్టేట్ నుండి మరింత ముందుకు వెళుతూ బంగ్లాదేశ్ని ఆక్రమించడానికి ట్రై చేస్తూ ఉంది. ఈ రాజ్యంలోనే బంగ్లాదేశ్కి చెందిన బోర్డర్ దగ్గర 271 కిలోమీటర్ల ఏరియాని అరకన్ ఆర్మీ ఆక్రమించింది. ఇదే బంగ్లాదేశ్లో ప్రకంపనను సృష్టించింది. అరకన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్గా ఉందో ఇంతకు ముందే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని బ్రేక్ చేసి సైన్యం అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ కూడా ఎన్నికల్లో గెలిచిన అంగసాస్నుకి ఇంకా హౌస్ అరెస్ట్లోనే ఉన్నారు. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మయన్మార్కి చెందిన వందలాది మంది సైన్యం చావు దెబ్బలు తింటూ మన మిజోరంలోకి చొరబడుతూ ఉన్నారు. ఇది కూడా మనకి ఒక రకంగా తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి. అందుకనే గతంలో మనం మయన్మార్ సరిహద్దుల్లో కూడా ఇనుప కంచెను ఏర్పాటు చేసుకున్నాము. అయితే మయన్మార్ మొదటి నుండి మిత్రదేశంగా వస్తూ ఉంది కాబట్టి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనం ముందుగా బంగ్లాదేశ్కి చెక్ పెట్టాల్సి ఉంటుంది. ఆ పనిని మయన్మార్ ఆర్మీ చేస్తూ ఉంది. 2017 నుండి మయన్మార్లో పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఆ దేశంలో ఇంటర్నల్గా గొడవలు బాగా పెరిగిపోయాయి. అరకన్ ఆర్మీకి మయన్మార్ ఆర్మీకి మధ్య భీకర యుద్ధం జరుగుతూ ఉంది. మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో జరిగిన ఎన్నో ఘర్షణలలో
ఎంతోమంది చనిపోయారు. ఆ టైంలో 45,000 మంది రోహింగ్యాలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బంగ్లాదేశ్కి దగ్గరలో ఉన్న నాఫ్ నది ప్రాంతంలో పారిపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అరకన్ ఆర్మీ తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని ట్రై చేస్తూ ఉంది. ఈ ఆర్మీ బంగ్లాదేశ్లో ఉన్న తమ వారి మీద జరుగుతున్న హింసకు ప్రతీకారంగా దాడులు కొనసాగిస్తూ ఉంది. మన హిందువుల మీద కూడా దాడులు చేస్తున్న వాళ్ళకి అరకన్ ఆర్మీ బుద్ధి చెప్పడానికే ట్రై చేస్తూ ఉంది. బంగ్లాదేశ్ ఒకవైపు మన మీద కుట్రలు పన్నుతూ మన శత్రు దేశాలతో చేతులు కలిపి మనకి వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంది. మరోవైపు ఆ దేశానికి పక్కనే ఉన్న మయన్మార్ ఆ బంగ్లాదేశ్ని ఆక్రమించడానికి ట్రై చేస్తూ ఉంది. మయన్మార్కి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ రిలేషన్స్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక మన ప్రభుత్వం ఈ విషయం మీద మౌనం వహించింది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ మ్యాటర్ బంగ్లాదేశ్ ఇంటర్నల్ అఫైర్స్కి సంబంధించినది. అందుకనే మనం కూడా జోక్యం చేసుకోకుండా చోద్యం చూస్తూ ఉన్నాము. ఇలాంటి టైంలోనే మనకు ఒక అదిరిపోయే న్యూస్ తెలిసింది. అదేంటంటే అరకన్ ఆర్మీ బంగ్లాదేశ్ మీద పూర్తి స్థాయిలో దాడులు చేస్తూ ఆ దేశాన్ని 2 ముక్కలు చెయ్యాలి అని కంకణం కట్టుకుంది. ఈ 2 దేశాలు కొట్టుకుంటే మనకేంటి అని మీకు అనిపించవచ్చు. మన పక్కనే ఉన్న దేశాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అంటే దీని ప్రభావం మన దేశం మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఈ విషయం మనకి కూడా చాలా ఇంపార్టెంట్. మయన్మార్ ఆర్మీ ఇప్పుడు బంగ్లాదేశ్ని విడగొట్టాలి అంటే రఖైన్ స్టేట్తో పాటు కాక్స్ బజార్ భాగం కూడా కొత్త దేశంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే మయన్మార్ నుండి బంగ్లాదేశ్కి ఫుడ్ ప్రొడక్షన్ సప్లై ఈ రఖైన్ స్టేట్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. అందుకనే అరకన్ ఆర్మీ బంగ్లాదేశ్ను బెదిరిస్తూ ఉన్నారు. తమతో తేడాగా ప్రవర్తిస్తే బంగ్లాదేశ్కి మయన్మార్ నుండి వచ్చే ఫుడ్ సప్లైని కూడా ఆపేస్తాము అని అరకన్ ఆర్మీ బెదిరిస్తూ ఉన్నారు. మయన్మార్ నుండి చాలా పెద్ద మొత్తంలో బంగ్లాదేశ్కి నిత్యావసర సరుకులు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి బంగ్లాదేశ్కి వెళ్లాల్సిన సరుకులను ఆపేస్తే ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే ఈ విషయంలో మన భారతదేశం జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్ మనతో సంబంధాలను చెడగొట్టుకుంది. కాబట్టి బంగ్లాదేశ్ మ్యాటర్లో మనం వేలు పెట్టకపోవడం కరెక్టా కాదా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.